హస్తినా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఏపీ అభివృద్ధికి సంబంధించి పలువురు మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్, ఏపీలో విద్యా సంస్కరణలు, కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయాలపై కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రి నారా లోకేష్ చర్చించారు. ఇవాళ కూడా లోకేష్ హస్తినాలో బిజీగా గడపనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులు కలిసి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఏపీ మంత్రి నారా లోకేష్ పలు అంశాలపై చర్చించారు. ఏపీలో ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ అమిత్ షాకు వివరించారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను అమిత్ షాకు వివరించారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షాకు అందజేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసిన మంత్రి లోకేష్ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా ప్రమాణాల కోసం సంస్కరణలను చేపట్టినట్లు తెలిపారు. ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యాశక్తి అమలు చేయడంతో పాటు విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచామని లోకేష్ తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను కోరారు లోకేష్. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అక్కడి ప్రజల చిరకాల కోరిక అని, న్యాయపరమైన అవసరాల కోసం రాయలసీమ ప్రజలు ఏపీ రాజధానికి రావడానికి 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి ఉంటుందని వివరించారు. హస్తిన పర్యటనలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రి చిరాగ్ పాస్వాన్ను కలిశారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ధన్కర్ను కలిశారు మంత్రి లోకేష్. రాష్ట్రాభివృద్ధికి చేపడుతున్న అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నేడు నారా లోకేష్ హస్తినలో బిజీగా గడపనున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను లోకేష్ కలవనున్నారు.